రూపా, పిఏ దొరక్కపోతే ఎలా? మీ నాన్న దృష్టిలో నేను ఒక అవినీతి పరురాలనవుతాను, తప్పు చేసిందాన్ని అవుతాను. అది నేను భరించలేను రూపా. జైలుకి వెళ్ళడం, జైలు శిక్ష అనుభవించడం గురించి నాకు బాధగా లేదు. మీ నాన్న మనసులో నా మీద పడే మరక గురించే నా బాధంతా. నువ్వేం బాధపడకమ్మా, రాజు వెళ్ళాడు కదా, పిఏని ఎక్కడున్నా పట్టుకొస్తాడు. వాడెక్కడికో పారిపోయి ఉంటాడన్నావు కదా రూపా. ఇప్పటి వరకు దొరకని వాడు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతాడు? కనీసం వాడెక్కడున్నాడో తెలిస్తే రాజు తీసుకురాగలడేమో కాని వాడెక్కడున్నాడో తెలియకపోతే రాజు మాత్రం ఎలా తీసుకురాగలడు? ఆ పిఏ ఎక్కడున్నాడో రాజుకి తెలుసమ్మా. పిఏ ఉన్న చోటుకే రాజు వెళ్ళాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. రే దీపక్, కొంప మునిగిపోయిలా ఉందిరా. ఏమైంది మమ్మీ? ఆ పిఏ గాడున్న అడ్రస్ రాజుకి తెలిసిపోయింది. ఏంటి? రాజుగాడికి ఎలా తెలిసిపోయింది మమ్మీ? పిఏ ఉన్న లొకేషన్ నాకు వాడికి తప్ప మూడో మనిషికి తెలిసే అవకాశమే లేదు. రూపా విరూపాక్షి మాట్లాడుకుంటుంటే నేను విన్నాన్రా. వాణ్ణి పట్టుకోవడానికి రాజు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. వెంటనే వాడికి ఫోన్ చేసి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెయ్యి. నన్ను క్షమించండి మేడం. డబ్బుకి కక్కుర్తిపడి నేనే ఈ పని చేశాను. నీకు నిజంగా డబ్బే అవసరం అనుకుంటే నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా. అంతేకాని అమాయకుల కడుపు కొట్టాలా? నీలాంటి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. ఎస్ఐ గారు, వెండి తీసుకెళ్ళండి. ఆగండి సార్. దేవత లాంటి అమ్మగారిని మోసం చేసిన వీరిని అసలు వదలకూడదు. రండిరా. ఆగండి. వాడు చేసిన తప్పుకి శిక్ష విధించడానికి పోలీసులు, కోర్టులు ఉన్నాయి. మీరు వాడిని వదిలేయండి. ఎస్ఐ గారు, మీరు వాడిని తీసుకెళ్ళండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. ఎవరో చేసిన తప్పుకి మిమ్మల్ని అందరి మాటలు అన్నామమ్మా. సొంత మనుషులే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోవడంలో ఏం తప్పుంది? నమస్కారం అమ్మా. ఉంటామమ్మా.
మంచిది. రండ్రా, మన వాళ్ళందరూ వచ్చేయండి, మన స్థలాలు మనకు వచ్చేస్తాయి. అమ్మగారు రండమ్మా, లోపలికి వెళ్దాం. వెళ్దాం పదమ్మా. ఇప్పుడు ఎలాగైనా వాడెక్కడున్నాడో దీపక్ బాబుతో చెప్పించాలి. మందరం చాలు, మందరం చాలు. దీపక్ బాబు, ఇంతేనా మీ స్టామినా? మీ ఊపు చూస్తే ఫుల్ బాటిల్ కూడా 10 నిమిషాల్లో ఊదేస్తారనుకున్నానే. మీరేంటి దీపక్ బాబు 3 పెగ్గులకే దుకాణం సర్దేస్తున్నారు. పైన పటారం లోన లొటారం అన్నమాట. పోయో మందరం, పోయ్. ఈ రోజు నీకు నా స్టామినా ఏంటో చూపిస్తా. పోయ్. ఇది మా దీపక్ బాబు అంటే. ఈ మాత్రం తెగింపు ఉండాలి. దీపక్ బాబు సోడా పోయినా? ఏమవుతుంది?